తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడినట్లు అందరూ ఊహించినప్పటికీ స్పష్టమైన ఆధిక్యతతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చాలా మంది నమ్మలేకపోయారు. అన్ని రకాలుగా తిరుగులేని నేతగా ఎదిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను గద్దెదించడం అంత సులభంగా సాధ్యమవుతుందని ఊహించలేకపోయారు. ఈ ఫలితాలు సహజంగానే పొరుగున ఉన్న మరో 4 నెలల్లో ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా వరుసగా మంత్రులతో సహా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చడం, పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోవచ్చనే సంకేతం ఇవ్వటం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార పక్షంలో గందరగోళంకు దారితీస్తున్నారు. వైనాట్ 175 అంటూ తనకు తిరుగులేదని చెప్పుకుంటున్న వైఎస్ జగన్ ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు పట్ల ఆందోళన చెందుతున్నట్లు స్పష్టమవుతుంది. వైఎస్ జగన్కు సన్నిహితులుగా భావిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి వారే అభద్రతకు గురవుతూ ఉండటంతో వైసీపీలో నాయకత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సూచనలు వెల్లడవుతున్నాయి. మరోవంక తెలంగాణలో ప్రభుత్వ మార్పు సంకేతం ఏపీలో 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఒక సూచన అని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కేవలం ప్రభుత్వం వ్యతిరేకతతో గెలుపొందడం సాధ్యం కాదని మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఓటమి నుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపిస్తుంది. అందుకనే కఠిన నిర్ణయాలు తప్పవనే సంకేతం ఇచ్చారు. సింహం సింగిల్గా వస్తుంది, వైనాట్ 175 అంటూ వైఎస్ జగన్ మితిమీరిన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఒంటెద్దు పోకడలతోనే తెలంగాణలో కేసీఆర్ తప్పటడుగు వేసినట్లు వెల్లడైంది. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు అన్నిటినీ తనతో కలుపుకుపోయే ప్రయత్నం చేస్తుంది. 2019లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా అటువంటి ప్రయత్నం చేసి 151 సీట్లు పొందారు. ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన ఉద్యోగులు, మేధావులు, యువకులు, బలహీన వర్గాలు వంటి వారి మద్దతును కూడదీసుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్న కోదండరామరెడ్డి వంటి మేధావులతో పాటు ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకులు, ఎస్ఐలు, ఎస్టీలు, ఇతర వర్గాల మద్దతు సమీకరించుకోలేకపోయారు. ఓ విధంగా కేసీఆర్ను ఒంటరివాడిగా చేయగలిగారు. ఇప్పుడు కేసీఆర్ మాదిరిగా జగన్ కూడా ఏపీలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత పెద్దెత్తున కనపడినా కాంగ్రెస్ మాత్రం తెలంగాణలో మాదిరిగా ప్రభుత్వ వ్యతిరేక శక్తులు అందరినీ కలుపుకోపోయే ప్రయత్నం చేయక ఓటమి చెందింది. పేదలకు తాము పెద్ద ఎత్తున నగదు పంపిణీ పథకాలే తమను ఆదుకుంటాయనే భరోసా సహితం ఎన్నికలప్పుడు నిలబడదని స్పష్టమవుతుంది. సీఎం జగన్ తన మేనిఫెస్టోలోని 95% హామీలు అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఈ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని జగన్ ధీమాగా కనిపిస్తున్నారు. అయితే ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అందించిన కాంగ్రెస్ అక్కడ ఓడిపోయిందనేది ఇక్కడ గమనార్హం. వినూత్న పథకాలతో దేశం దృష్టిని తన వైపు తిప్పుకున్న కేసీఆర్ కూడా తెలంగాణలో గట్టెక్కలేకపోయారు. మరోవంక ఈ పథకాల లబ్ధిదారులు అందించే మద్దతు కన్నా ఈ పథకాల అమలులో జరిగిన అక్రమాలు, అవినీతి కారణంగా దూరమైన ప్రజల వ్యతిరేకత కేసీఆర్కు ముప్పుగా పరిగణించింది. ఆయా పథకాల అమలు జరిగిన తీరు కొన్ని వర్గాల ప్రజలను దూరం చేస్తుంది. పైగా ఈ పథకాల అమలులో పార్టీ స్థానిక నాయకుల ప్రమేయం లేక వాలంటీర్ల పెత్తనం పెరగడంతో స్థానికంగా అధికార పార్టీ నాయకత్వంలోని అలసత్వం నెలకొంది. మరోవంక 2019లో వైఎస్ఆర్సీపీకి టీడీపీల మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు 10% ఉంది. ఇంత వ్యత్యాసాన్ని దాటడం ప్రతిపక్షాలకు అసాధ్యమని ఇన్నాళ్ళు జగన్లో ధీమా వ్యక్తమవుతూ వస్తుంది. తెలంగాణలో కేసీఆర్ సైతం ఇటువంటి ధీమాతోనే ఉంటూ వచ్చారు. అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ 18.5% ఓట్ల వ్యత్యాసాన్ని పూడ్చుకోవటమే కాకుండా మరో 2% అధిక ఓట్లు సాధించి ఏకంగా అధికారాన్ని కైవసం చేసుకోవటం ఒక విధంగా విస్మయకరమే. ఏ విధంగా చూసుకున్నా ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్ గత ఎన్నికల ఓట్ల శాతాన్ని కాపాడుకునే అవకాశాలు కనపడటం లేదు. టీడీపీ, జనసేన చేతులు కలపడంతో 10% వ్యత్యాసాన్ని అధిగమించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏపీలో సహితం ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఏ మేరకు కలుపుకోపోగలరన్న అంశంపై టీడీపీ, జనసేన విజయం ఆధారపడుతుంది.